యేసు ప్రభు వారు అంటే చాలా మందికి నచ్చట్లేదు. యేసు ప్రభు వారు ఒకవేళ చాలా మందికి అవసరం లేదు. చాలా మంది నాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు, ఇది మా పొద్దు అంటున్నారు. అంటే యేసు ప్రభు వారు చీకటి క్రియలను బయట పెడతాడు కాబట్టి యేసు ప్రభు వారి దగ్గర యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే చీకటి బ్రతుకు బ్రతకడానికి వీలు పడదు కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే చీకటిలో చేసే అన్ని క్రియలు, అలాంటి చెడ్డ క్రియలు చేయడానికి తావు ఉండదు కాబట్టి వెలుగులోకి రావడానికి భయపడుతున్నారండి. వెలుగులోకి రావడానికి భయపడుతున్నాడండి. ఈ రోజున అంటే వెలుగు ఏం చేస్తుందంటే అక్కడ ఏం జరుగుతుందో ఎక్స్పోజ్ చేస్తారు. ఇప్పుడు మొత్తం చీకటి ఉందండి, ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియదండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే మనం లైట్ వేయాలి, వెలుగు ఉండాలి. ఆ వెలుగులో అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనకు క్లారిటీగా తెలుస్తుందండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏం జరుగుతుందో ఎక్స్పోజ్ చేసేయడం, ఎలాంటి అన్యాయం జరుగుతుందో, ఎలాంటి అక్రమం జరుగుతుందో, ఎంత అన్యాయమైన క్రియలు, ఎంత మోసం ఈ భూమి మీద జరుగుతుందో, ఎలా ఒకరినొకరు దోచుకుంటున్నారో, ఎలా ఎంతమంది పాపంలో ఎలాంటి పాపాల్లో బ్రతుకుతున్నారో, అసలు ఏది పాపమో, ఎంత దారుణమైన స్థితిలో ఒక మనిషి బతుకుతున్నాడో యేసు ప్రభు వచ్చి ఎక్స్పోజ్ చేసాడండి. అందుకని యేసు ప్రభు నచ్చట్లేదు ఈరోజు భూమి మీద చాలా మందికి. అంటే యేసు ప్రభు నీ పాప క్రియల్ని, చీకటి క్రియల్ని వద్దంటున్నాడు కాబట్టి యేసు ప్రభు నచ్చట్లేదా? యేసు ప్రభు వెలుగులో బ్రతకమంటున్నాడు కాబట్టి, వెలుగు సంబంధమైన క్రియలు చేయమంటున్నాడు కాబట్టి, ఆయనలో వెలుగనే జీవం ఉంది కాబట్టి ఆ జీవం ఇవ్వడానికి ఆయన వచ్చి మీరు ఇలా జీవించండి, నాలాగా వెలుగులో మీరు బ్రతకండి అని చెప్పినందుకు యేసు ప్రభు నచ్చట్లేదా ఈ రోజున? ఓకే, ఒకవేళ దేవుడు తెలియని వారికి, దేవుడు అంటే ఒకవేళ ఇష్టం లేని వారికి, బైబిల్ అంటే తెలియని వారికి యేసు ప్రభు గురించి కానీ, ఆయనలో ఉన్న జీవాన్ని గురించి కానీ, ఆయనలో ఉన్న వెలుగు గురించి కానీ తెలియలేదు. ఓకే, మరి తెలిసిన మనకి, యేసు ప్రభు గురించి తెలిసిన మనకి ఆయనలో ఉన్న జీవం, ఆ లక్షణాలు మనకు అర్థమయ్యా? యేసు ప్రభు గురించి లేకపోతే బైబిల్ గురించి తెలుసుకున్న మనం ఆ జీవాన్ని కలిగి బ్రతుకుతున్నామా? యేసు ప్రభువులా బ్రతకడానికి, లేకపోతే యేసు ప్రభు జీవాన్ని కలిగి బ్రతకడానికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆయనలో లక్షణాలు కొద్దిగా ఉన్నదా? ఏ కొద్దిగా లేదండి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి అంటే ఎంత జీవం, లేకపోతే ఎలాంటి గొప్ప జీవ లక్షణాలు యేసు ప్రభువులో ఉన్నాయి. ఆయనలో ఎంత గొప్ప లక్షణాలు మరి ఈ రోజున బ్రతకడానికి ఉన్నాయి. యేసు ప్రభు గురించి తెలియని వారు చేస్తున్నారంటే, యేసు ప్రభు గురించి బైబిల్ గురించి తెలియని వ్యక్తులు ఒకవేళ అలా నడుచుకుంటున్నారంటే, చీకట్లో నడుచుకుంటున్నారంటే ఒక అర్థం ఉన్నది. ఒకవేళ వాళ్ళకి తెలియదు కాబట్టి, మరి తెలిసిన మనం, యేసు ప్రభు గురించి తెలిసిన మనం, యేసు ప్రభు జీవాన్ని గురించి తెలిసిన మనం, యేసు ప్రభు వెలుగు గురించి తెలిసిన మనం, ఆయన లక్షణాలు, ఆయన జీవ లక్షణాలు తెలుసుకున్న మనం కూడా అలాగే బ్రతుకుతుంటే ఇక మనకి వాళ్ళకి తేడా ఏముంది? ఇప్పుడు యేసు ప్రభు కానీ బైబిల్ కానీ ఈ రోజున అపహాస్యం చేయబడుతుందంటే నెంబర్ 1 ఫస్ట్ రీజన్ నేనే. ఎందుకు నేను ఫస్ట్ రీజన్ అండి? ఆ వెలుగు సంబంధమైన క్రియలు నేను చూపించట్లేదు. ఆ వెలుగు ఎలాంటిదో, ఆ గొప్ప వెలుగు ఎంత గొప్పదో నేను ప్రదర్శించట్లేదండి. నాలో చూపించలేకపోతున్నాను, నా జీవితంలో చూపించలేకపోతున్నాను. ఆ వెలుగనే మాట నాకు అర్థం లేదు. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయన జీవితం మన గొప్ప మాదిరి, అది మనకు అర్థం అవ్వలేదండి. ఇంకా ఏంటి వెలుగు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక, ఇదిగో వెలుగు అంటే ప్రేమించడం, మన సహోదరుని ప్రేమించడం. యేసు ప్రభు ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి అని చెప్పుకుంటూ పీక్ స్టేజ్లో అంటే లాస్ట్గా శత్రువును ప్రేమించాలని చెప్పాడండి. మీ శత్రువులను కూడా మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థించండి, వారిని ప్రేమించండి అని చెప్పాడండి. శత్రువును ప్రేమించడం తర్వాత, శత్రువును ప్రేమించే స్థాయి చివరి స్థాయి తర్వాత, అది లాస్ట్లో చేద్దాం. ముందు కనీసం నా భర్తని లేకపోతే పిల్లల్ని, అమ్మని, నాన్నని ప్రేమించడం నేర్చుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో నిస్వార్థంగా, ఏ స్వార్థం లేకుండా భర్తల్ని, భార్యల్ని, పిల్లల్ని, పిల్లల్ని ప్రేమించే వారు ఉన్నారా లేదా? నిస్వార్థంగా ఎక్కడో ఒక చోట ఉన్నట్టున్నారండి, ఎక్కడో కరాకొరగా ఉన్నట్టున్నారండి. ప్రస్తుతం అన్ని స్వార్థపూరితమైన ప్రేమలే. ప్రేమిస్తే అంటే వీడితో ఇలా మాట్లాడితే, ఈమెతో ఇలా మాట్లాడితే, ఈమెతో ఇలా మాట్లాడితే, వీళ్ళతో ఇలా ఉంటే నాకేమి లాభం, నాకేమి కలిసి వస్తుంది, అందరికీ ఏదో లాభం కలిసి రావడానికి కోసమే.
నీతో అంత ప్రేమగా ఉంటున్నాడండి, ఏదో ఉందండి అంటారే. ఆడితో ఇలా మాట్లాడుతున్నాడంటే ఏదో ఉందండి, మీతో ఇలా మాట్లాడుతుందంటే ఏదో ఉందండి. ఏదో ఉండడం ఏంటి? ఏదో ఉండడం ఏంటి? స్వార్థం అండి. ఏదో ఆశించండి అంటే ఏది ఆశించకుండా ఏ ప్రలోభాలకి లేకుండా నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు ఈరోజు కరువైపోతున్నారు. ఆఖరికి తల్లిని తండ్రిని కూడా ఏదో స్వార్థం కోసమే. ఏ స్వార్థం కోసం? డబ్బుల కోసం, ఆస్తుల కోసమే. తల్లిదండ్రుల మీద సడన్గా అంటే ముసలి వాళ్ళు 60+ పెద్దోళ్ళు లేకపోతే విడోస్ అలాంటి తల్లిదండ్రుల మీద సడన్గా 1వ తారీఖు 2వ తారీఖు ప్రేమలు విరిగిపోతుంటాయి. 1వ తారీఖు 2వ తారీఖు ప్రేమలు పెరగడం ఏంటి? ప్రతి నెల 1-2 తారీఖుల్లో అన్యోన్యతగానే ప్రేమగానే ఎక్కువైపోతున్నాయి. అంతవరకు పట్టించుకోలేని ఆ 20 రోజులు లేకపోతే ఆ 25 రోజులు పట్టించుకునే సడన్గా 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేసరికి చాలా ప్రేమ. అమ్మా ఏంటి తిన్నావా? అమ్మా ఏంటి చీర సరిగా లేదు, ఆ నాన్న ఏంటి తిన్నావా? సడన్గా ప్రేమ పెరిగిపోద్ది. ఏ ప్రేమలై? పెన్షన్ ప్రేమలండి. అంతే కదా. ఆ 1వ తారీఖు 2వ తారీఖు పెన్షన్ అయిపోయి ఆ 4,000 5,000 జేబులో పడిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ 20 రోజులు మా అమ్మ ఎవరో మా నాన్న ఎవరో వాళ్ళు ఏ సంబంధాలు లేవండి. మా దగ్గర ఒక దగ్గర రావడం నాకు యేసు ప్రభు అక్కర్లేదంటే ఆ స్వార్థపూర్తి ప్రేమలోనే బతుకుతాం. ఈ రోజున ఒకవేళ సమాజానికి యేసు ప్రభు అక్కర్లేకపోవచ్చు, ఈ రోజున లోకానికి యేసు ప్రభు అక్కర్లేకపోవచ్చు, మన ప్రాంతాలకు యేసు ప్రభు అక్కర్లేకపోవచ్చు, కానీ నీ కుటుంబాలకి ప్రేమ అవసరం, సమాజానికి నిస్వార్థమైన ప్రేమ అవసరం, ఈ లోకానికి నిస్వార్థంగా ప్రేమించేవారు అవసరం. ఆ నిస్వార్థమైన ప్రేమ ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి రావాలండి. యేసుప్రభు అక్కర్లేదన్నావు కరెక్టే, యేసుప్రభు వద్దన్నావు కరెక్టే, యేసుప్రభు అవసరం లేదన్నావు కరెక్టే, కానీ నిస్వార్థంగా ఎలా ప్రేమించాలి యేసుప్రభు దగ్గర రాకుండా మాత్రం తెలియదు. ఆయనలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఆయనలో జీవం ఉంది, ఆయనలో ప్రేమ ఉంది. నిస్వార్థంగా ఎలా ప్రేమించాలో ఆయన దగ్గరికి వస్తేనే మనకు అర్థం ఉంది, లేకపోతే అర్థం కాదండి. కాబట్టి ప్రేమ అంటే ఒకటే, క్రీస్తులో ఉన్న జీవమే వెలుగు అని మనం ఆలోచన చేసాం. 2 వెలుగు అంటే ఆయన మనం ప్రేమించడమే, నిస్వార్థంగా ప్రేమించడమే వెలుగు. ఇంకా వెలుగు అంటే వెలుగు ఫలము కనిపించాలన్నాడండి. ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 మనం ఆలోచన చేస్తే, ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9. ఇప్పుడైతే వెలుగు ఫలము ప్రభునందు వెలుగై ఉన్నాడు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై నిండిపోలేదా? ప్రపంచం అంతా మంచితనం నిండిపోలేదండి. మన సమాజం మొత్తం మంచితనంతో నిండిపోయింది కదా. మొత్తం ఎక్కడ చూసినా మంచితనం, ఎంత మంచితనమే కదా. లేదా మన ప్రాంతం, మన వీధులు, మనం నివసిస్తున్న కాలనీ అంతా మంచితనంతో నిండిపోయా? లేదు. మన కుటుంబం మంచితనం నిండిపోయిందా? పోనీ మన కుటుంబం కూడా మంచితనం లేదు. పోనీ నేను మంచిగా ఉన్నానా? నేను ఉదయం లేస్తే చాలు ఆడు మంచిగా లేడు, ఈడు మంచిగా లేదు, ఆడు చెడ్డాడు, ఈడు చెడ్డాడు, ఆడు చెడ్డాడు, ఈడు చెడ్డాడు అని ఇతరుల మీద పడి అంటే అసలు నేను ముందు మంచిగా ఉంటున్నానా? నేను ముందుగా మంచిగా ఆలోచన చేస్తున్నానా? నా కుటుంబం మంచిగా ఉంటుందా? నా కుటుంబం మంచిగా ఆలోచన చేస్తుందా? నేను ఇతరుల గురించి మంచి ఆలోచన చేస్తున్నానా? ఎప్పుడో నా గురించి నేను ఆలోచించుకోవట్లేదే. ఎంతసేపు చూసినా ఆడు మంచిది కాదు, ఈడు మంచిది కాదు, ఆవిడ మంచిది కాదు, ఈవిడ మంచిది కాదు, ఆ కుటుంబం మంచిది కాదు, ఈ కుటుంబం మంచిది కాదు, వాళ్ళు మంచిగా ఉండట్లేదు, వీళ్ళు మంచిగా ఉండట్లేదు, ఎంతసేపు ఇతరుల మీదే. అసలు నేను మంచిగా ఉంటున్నానా? నేను మంచిగా ఆలోచన చేస్తున్నానా? నా కుటుంబాన్ని మంచి దారిలో నడిపిస్తున్నానా? మంచి అనేది ముందు నా నుంచి మొదలవ్వాలి. మంచి ఆలోచన అనేది ముందు నా నుంచి మొదలవ్వాలి. నేను మంచిగా ఆలోచించను, నేను మంచి ఆలోచన చేయను, పక్కోడి మీద మాత్రం నిందలు చేస్తాను. పక్కోడి గురించి ఆలోచించడానికి మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటాను. ఆడేం చేస్తున్నాడు, ఆడెక్కడికి చేస్తున్నాడు, ఎంతసేపు ఆడెలా ఉన్నాడు, ఈడెలా ఉన్నాడు, ఆవిడ ఎలా ఉంది, ఈవిడ ఎలా ఉంది, అందరి చెడ్డలో ఉన్నవే. మన కంటికి కనిపించే ప్రతి ఒక్కరినే చెడ్డలో ఉన్నవే మన పని. అసలు నేను మంచిగా ఉంటున్నానా? నేను మంచి ఆలోచన చేస్తున్నానా? నేను నా కుటుంబాన్ని మంచి వాతావరణంలో పెంచుకుంటున్నానా? ప్రస్తుతం మన కుటుంబాలకు కానీ సమాజానికి కానీ మంచి అవసరం, మంచితనం అవసరం, మంచి ఆలోచన విధానాలు అవసరం. మంచి విధానాలు అవసరం అవ్వాలంటే ఇదిగో వెలుగులో నడుచుకోవాలండి, వెలుగు వద్దకు రావాలండి, జీవమై ఉన్న వెలుగై ఉన్న యేసుప్రభు వద్దకు రావాలండి. అప్పుడే మంచితనం ఏంటో అర్థమవుద్ది, మంచిగా ఎలా బ్రతకాలో అర్థమవుద్ది, మంచి ఆలోచన చేస్తాం. కుటుంబాలు ఎలాంటి మంచి ఆలోచన చేయాలో,
బిడ్డలు ఎలాంటి మంచి ఆలోచన చేయాలో, నేను ఎలా మంచి ఆలోచనతో బ్రతకాలో, నేను ఎలా మంచితనాన్ని నలుగురికి పంచాలో యేసు ప్రభు దగ్గరికి వస్తే అర్థమవుతాయి. ఈ రోజున ఎవ్వరికే ఎక్కడా మంచితనం లేదండి, ఎక్కడా మంచితనం లేదండి అని అంటున్నా. నాలో కూడా లేదు, మనలో కూడా ఉండట్లేదు. మన ఎంత మంచోడో మన దగ్గరికి వస్తే తెలుస్తుంది అండి. నేను ఎంత మంచోడో, మనం ఎంత మంచోడో నా వరకు వస్తే అప్పుడు మన మంచితనం బయటపడతాయి. ఇతరులు అన్నం తేలికే, ఇతరులు అన్నం చాలా ఈజీయే, కానీ నా వరకు వస్తే నేను అంత మంచోడో బయట పడుతుందండి. ఒకవేళ నాకు నేను మంచోడుగా కనబడచ్చు, నాకు నేను మంచోడు కనబడచ్చండి, కానీ నాలో ఎంత మంచితనం ఉందో నా పక్కోడు చెప్పాలండి, ఇతరులకు అర్థం అవ్వాలండి, ఇతరులకు స్పష్టంగా తెలియాలండి. నేను మంచోడినా కదా అని మనం ప్రశ్న చేసుకుంటే లోపల నుంచి ఏ సమాధానం వస్తుంది? లోపల నేను మించి మంచోడు లేడని వస్తుందా? అలా రావట్లేదు. నిన్ను మించిన మంచిది లేదా అనిపిస్తుందా? ఒకవేళ అత్తగారు కోడలు ఉన్నారనుకోండి, అత్తగారు కోడలు ఒకరొకరు ఆలోచించుకున్నారు అనుకోండి, మా ఇద్దరు ఎవరు మంచోళ్ళు అని మనసులో అనుకున్నారు అనుకోండి, ఎవరు మంచోళ్ళు కనబడతారండి అంటే అత్తగారు మంచోళ్ళ కనబడితే కోడ మంచిలో కనబడతాడు. చేయకపోతే, క్రైస్తవులే మంచి ఆలోచన చేయకపోతే అసలు దేవుడి గురించి యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు ఇంకేం మంచి ఆలోచిస్తారండి. మంచి గురించి తెలిసి, మంచి మార్గం గురించి తెలిసి, మంచి ఆలోచన గురించి తెలిసిన మనమే మంచి చేయలేకపోతే, మంచిగా ఉండలేకపోతే అసలు లోకస్తులు మంచి ఎక్కడ అర్థమవుతాయి? లోకస్తులు మంచిగా ఎక్కడ బ్రతుకుతారు? ఇది మనకే, ఈ పాఠం మనకేనండి. క్రైస్తవులు వెలుగు సంబంధాలు, వెలుగు ఫలం ఇదిగో సమస్త విధమైన మంచితనంలో, అన్ని విషయాల్లో మంచితనంలో కనబడతాయి. ఆ మంచికి రోజులు ఎక్కడ ఉన్నాయండి? మంచికి ఈ రోజుల్లో అసలు ఎక్కడ ఉందండి? ఈ మాటలన్నీ ఆపుతాం, ఈ కబుర్లన్నీ పక్కన పెడతామే. అంటే మనం చెడు చేయడానికి, మనం చెడ్డగా మాట్లాడడానికి, మనం చెడ్డగా ప్రవర్తించడానికి ఇలాంటి సామెతలన్నీ మనం పోగేసుకుంటున్నామే, ఇలాంటి మాటలన్నీ పోగేసుకుంటున్నామే. అమ్మ ఎక్కడైనా నన్ను చెడ్డోడు అంటాడని, ఎవడైనా నన్ను చెడ్డోడు అని ఒకవేళ అనిపించుకోవాలని చెప్పేసి మంచి ఎక్కడ లేదని, అందరూ చెడ్డోళ్ళే, ఎక్కడా మంచి లేదు, ఎక్కడా మంచితనం లేదు, ఎక్కడా మంచి ఆలోచనలు, ఇంక నేను మాత్రం ఏం చేస్తానని చెప్పేసి ఇలాంటి మాటలు పోగేసి పెట్టుకుంటున్నాను. అవన్నీ పక్కన పెడదాం, కొద్దిగా మంచి ఆలోచనతో బ్రతుకుదాం. సమస్త విధమైన మంచితనమును. 2 నీతి అన్నాడండి. అంటే వెలుగు ఫలము, నువ్వు వెలుగులో ఉన్నావో లేదో నీ నీతి క్రియల్లో బయటపడతాయి. నీతి అన్నాడండి. నీతి అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయడం. నీతి అని అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయడం. మనందరూ దేవుడు చెప్పినట్లుగానే చేసేస్తున్నాం కదా. ఒక్కడు కూడా మానకుండాను. ఇంటి రత్నాథ్ గారు అసలు ఒక్కడు కూడా పక్కన పెట్టకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే యాజ్గా ఫాలో అయిపోతున్నాం కదా. లేదండి, ఎవడు చేస్తాడండి, ఎవడు ఉంటాడండి, అలా ఎవరు ఉండగలరండి, అలా ఎవరు మాట్లాడగలరండి, అమ్మో చాలా కష్టం అండి. దేవుడు చెప్తాడు కానీ, బైబిల్లో ఉంటుంది కానీ, మనం ఎలా చేస్తామని అన్న సబ్మిట్ చేసుకుంటాం. 100% లేదా 99.99% మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప జీవించడానికి మాత్రం ప్రయత్నం చేయమండి. అలా ఉండడానికి ప్రయత్నం చేయమండి. వింటున్నాం. ఇక్కడ మీకు సశీల్ గారు ఎన్నో అంశాలు, ఎన్నో కొత్త అంశాలు, బైబిల్లో ఎన్నో లోతైన అంశాలు, చాలా అంశాలు చెప్తున్నారు. వింటున్నాం కానీ చేస్తున్నామా? వింటున్నాం, ఇక్కడ వింటున్నా, పైన ఫస్ట్ ఫ్లోర్లో వింటున్నాం, గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి ఉంటుందా కనీసం? మెట్లు ఈ డోర్ దాటినంటే పోతుందా? గ్రౌండ్ ఫ్లోర్ వరకు కాదు, కనీసం ఈ డోర్, చర్చ్ బిల్డింగ్ బిల్డింగ్ డోర్ దాటే వరకు అని ఉంటుందా కనీసం? అసలు ఎంతవరకు మనం లోపలికి వెళ్తున్నాయి? ఎన్నో నీతి విషయాలు, ఎన్నో నీతికి సంబంధించిన విషయాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో అంశాలు. ఏ పాఠం చెప్పినా సరే మనం నీతిగా బతకడం కోసమే. ఏ పాఠం చెప్పినా సరే మనం నీతి ఎలా బ్రతకాలో, నీతి క్రియలేంటో, నీతిగా ఎలా చేయాలో అన్ని బైబిల్లో అన్ని అంశాలు అలాగే చెప్తాం. ప్రతిదీ కూడా ఇదిగో ఇది నీతి అంటే బైబిల్లో అని చెప్తా ఉంటానండి, ఎవరు చెప్పిన వాక్యం. మరి ఎంతవరకు నీతి నేర్చుకున్నాం? ఎంతవరకు అవి మన జీవితంలో పాటిస్తున్నాం? ఎంతసేపు ఉండలేమండి. ఎక్కడా నీతి లేదు, ప్రపంచంలో ఎక్కడా నీతి లేదు, నాలో నీతి లేదు, అంతే. మహిమ వెళ్ళకపోయినా పర్లేదు కానీ అవమానం కనుక వెళ్ళింది అనుకోనండి, నా జీవితం వల్ల నాకు, నా కుటుంబానికి ఏమాత్రం మంచిది కాదండి. నా వల్ల దేవుడు బాధపడ్డాడంటే, నా క్రియ వల్ల దేవుడు బాధపడ్డాడంటే నా కుటుంబానికి ఏమాత్రం అది మంచిది కాదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలండి, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం.
వెలుగు సంబంధమైన క్రియలు కలిగి బ్రతకాలి. ఇదిగో పరలోకమందు మీ దేవుడు మహిమపరిచినట్టు వారి యొక్క మీ వెలుగు ప్రకాశింపజేయండి. వెలుగు ప్రకాశింపజేయండి. వెలుగు చూడాలి. వెలుగు చూడాలన్నానే. మన వెలుగు నలుగురికి కనబడుతుందా? వీళ్ళు క్రైస్తవులు అని మనం చెప్పకుండానే మన మాటల్లో, మన క్రియల్లో, మన 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 ప్రవర్తనలో తెలిసిపోతుందా? తెలుస్తుందా? తెలియట్లేదా? మన మాటల్లో వీళ్ళు క్రైస్తవులు అండి, వీళ్ళు చర్చికి వెళ్ళేవారండి, మనం చెప్పకుండా తెలుస్తుందా? మన చేతుల్లో బైబిల్ చూసి చెప్పడం కాదండి, మనం చర్చకొస్తుంటే చూసి చెప్పడం కాదండి, మనతో మాట్లాడితే చెప్పాలండి మనం క్రైస్తవులు అని. మన క్రియల్లో తెలుసుకోవాలండి ఇతరులకి మనం క్రైస్తవులు అని. ఎంత చూపించాలో మనం మన వెలుగుని ఏమాత్రం ప్రకాశింపజేస్తున్నాం. మన వల్ల దేవుడు ఎంత మహిమపరచబడుతున్నాడు? నా వల్ల కానీ, నా కుటుంబం వల్ల కానీ దేవుడు ఏమన్నా మహిమపరచబడుతున్నాడా? దేవుడికి ఏమన్నా మహిమ వెళ్తుందా? అసలు మహిమ వెళ్ళట్లేదా? దేవుడు అవమానపరచబడుతున్నాడా? నా మాటల వల్ల, నా ప్రవర్తన వల్ల దేవుడు అవమానపరచబడుతున్నాడా? ఒకసారి ఆలోచిద్దాం. క్రైస్తవులు వెలుగు సంబంధాలు. ఇగో యెషయా గారు అక్కడ ఉన్న ఇశ్రాయేలు చెప్తున్నాడు, యాకోబు వంశస్థులారా తీర్పు ఉంది, భయంకరమైన తీర్పు ఉంది, రండి వెలుగులో నడుచుకుందాం, ఇక నుంచైనా మారదాం, వెలుగులో నడుచుకుందాం, యెహోవా వెలుగులో నడుచుకుందాం, ఇకనైనా మారదాం, వెలుగు సంబంధంగా బతుకుదాం, వెలుగు సంబంధంగా క్రియలు చేద్దాం. ఇప్పుడు యేసు ప్రభు వెలుగు మనకి. ఇప్పుడు మనకున్న క్రైస్తవులు మనకు అర్థమయ్యే యేసు ప్రభు, రండి వెలుగులో నడుచుకుందాం, ఇకనైనా మారదాం. ఇశ్రాయేలుకే తీర్పు ఉందని చెప్పాడు. మనకు తీర్పు ఉందా? లోకం అందరికీ తీర్పు ఉంది, అందరికి తీర్పులో ఉంది. వెలుగులో ఉన్నాం, చీకట్లో ఉన్నామా? వెలుగు సంబంధాన్ని క్రియలు చేస్తున్నావా, చీకటి సంబంధాన్ని క్రియలు చేస్తున్నావా? చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులో పిలుచుకొచ్చాడంటే మనల్ని. క్రైస్తవుడు అంటే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినవాడు. మరి ఏది ఆ వెలుగు? ఏదా వెలుగు? ఏదా వెలుగు సంబంధమైన జీవితం? ఏదా వెలుగు సంబంధమైన క్రియలు? ఏది ఎక్కడ దేవుడికి మహిమ? ఒకసారి ఆలోచిద్దాం. వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? వెలుగు సంబంధాన్ని క్రియలు చేస్తున్నావా, ఇంకా చీకట్లో బతుకుతున్నావా? చీకట్లో దొక్కేసాం, ఇంకా వెలుగుతో పని కానీ చీకటితో మనకి పని లేదు. యేసు ప్రభు లోకానికి అర్థం కాలేదు, ఓకే. యేసు ప్రభు ప్రపంచానికి అర్థం కాలేదు, ఓకే. కానీ యేసు ప్రభు నీకు అర్థమయ్యాడా, నాకు అర్థమయ్యాడా, అర్థమవాసనకు అర్థమయ్యాడా? అర్థమైతే యేసు ప్రభు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో నేను నడుచుకుంటాను. నన్ను యేసు ప్రభు వెలిగించాడు. యేసు ప్రభు ద్వారా నేను వెలిగించబడ్డాను. యేసు ప్రభు ద్వారా నాకు వెలుగు వచ్చింది. చీకట్లో బ్రతుకుతున్న, మరణ ఛాయల్లో బ్రతుకుతున్న నన్ను యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు వచ్చి నన్ను వెలిగించాడు. యేసు ప్రభు వచ్చి నాకు వెలుగు జీవితాన్ని ఇచ్చాడు. నేను వెలగాలి, నాతో పాటు కనీసం ఒక్కనైనా ఆ వెలుగు జీవితంలోకి వచ్చేలాగా ప్రోత్సాహపరచాలి. ఆ ఇంపాక్ట్ ఉండాలి. నన్ను చూసి నా వెలుగు